గడ్కరీ గారిని మా దగ్గర జరుగుతున్న ఆన్గోయింగ్ వర్క్స్ కానీ జరగాల్సిన కొత్త వర్క్ గురించి చర్చించడం జరిగింది. ఎప్పటి వైపు నిర్మాణం చేస్తున్నాం, ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్ గత అనేక సంవత్సరాలుగా మొత్తంగా వస్తుంది. ఓపెన్ ఏరియా ఫ్లైఓవర్ల నుంచి కట్టబోయేటువంటి షామిల్పేట్ సైడ్ ఇవాళ నిర్మాణం అవుతున్న అండర్ పాస్ గురించి అదేవిధంగా కరీంనగర్ జిల్లా పర్టికులర్గా హుజరాబాద్లో జరిగినటువంటి హైవే నిర్మాణం గురించి పూర్తిస్థాయి చర్చించడం. హైదరాబాద్ లాంటి న్యూలీ ఎక్స్పాండెడ్ విశ్వనగరంగా పేరు పొందుతున్నటువంటి హైదరాబాద్లో ఈ అండర్ పాస్ నిర్మాణం వల్ల పెద్ద ఎత్తున రోడ్లంతా కూడా మట్టితో నింపబడి గోడలు పెట్టబడి ఇవాళ సిటీ అంతా డిస్టర్బ్ అయిపోయిన ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కడైతే నగరాలు డెన్స్ పాపులేషన్ ఉన్నదో, ఎక్కడైతే బిజినెస్ పెద్ద ఎత్తున కొనసాగుతుందో అలాంటి జాగాలలో ఫ్లైఓవర్లు మాత్రం నిర్మాణం చేయాలని చెప్పి మనస్థలిపురం నాయకురాల వరకు 125 ఇవాళ దాన్ని కన్వర్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ పుస్తకాన్ని పెడితే సూత్రప్రాయంగా అంగీకరించారు. అదేవిధంగా కట్టబడుతున్న ఇబ్బంది ఫ్లైఓవర్లో కూడా ఈ మట్టి గొడవలు లేకుండా ఫ్లైఓవర్ నిర్మాణం జరిగితే మనకు కొన్ని వేల వెహికల్ పార్క్ చేసుకోవడానికి, చిన్న చిన్న బిజినెస్లు జరుపుకోవడానికి నగరం దానికి కావాలని ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా చేసింది. అదే హుజరాబాద్లో గ్రీన్ రోడ్ నిర్మాణం జరుగుతూ ఉంటాం. గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మాణం చేస్తూ ఉంటారు. 10 ఫీట్లు 12 ఫీట్లు 12 ఫీట్లు ఎత్తు అయినటువంటి రోడ్ నిర్మాణం వల్ల లోకల్ ఉన్న గ్రామస్తులు ఆ రోడ్ల మీద ఎక్కడానికి కానీ పొలాలకు పోవడానికి చాలా ఆటంకంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సింగపూర్, హుజరాబాద్ మండలంలో సింగపూర్ కావచ్చు, రాంపూర్, రంగాపూర్ కావచ్చు, పెద్దపాతపల్లె కావచ్చు, చిన్నపాతపల్లె కావచ్చు, రైతాంగానికి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాటికి సైడ్లకి సర్వీస్ రోడ్ నిర్మాణం చేయాలని చెప్పి కూడా దానికి చెప్పడం జరిగింది. మొత్తం తెలంగాణలో జరుగుతున్నది ఈ నేషనల్ హైవేస్ విషయంలో ఎక్కడెక్కడ అండర్ పాస్లు మిస్ అయ్యాయో, ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు మిస్ అయ్యాయో, ఎక్కడెక్కడ సర్వీస్ రోడ్లు మిస్ అయ్యాయో, ఎక్కడెక్కడ పనులు నత్తలుగా వస్తున్నాయో వీళ్ళన్నిటి మీద కూడా సమగ్రంగా మరొకసారి మీటింగ్ పెట్టడానికి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా తెలంగాణలో నిన్నటి లేదని 100 మీటర్ల ఫ్లైఓవర్, నిన్నటి లేదని 3 కిలోమీటర్ల సర్వీస్ రోడ్లు అంటే నేషనల్ హైవేస్ నిర్మాణం చేస్తాం. కాబట్టి ఇది ఇప్పటి అవసరానికి అనుగుణంగా వాటి మార్చడంలో, వాటి పునర్ శాంక్షన్ చేయించడంలో, దాన్ని గొప్ప నిర్మాణం చేయడంలో తప్పకుండా వారు సహకరిస్తారని చెప్పి మనం చెప్పడం జరిగింది.